నమస్కారం. ఈరోజు మా తల్లిగారు 11వ రోజు ఇహలోకాలని వదిలి పరలోకాలకి ప్రయాణించే మొదటి రోజు. మా తల్లిగారిది సుదీర్ఘమైన జీవితాన్ని మేము ఎందుకు ఆమె ఈ ప్రయాణాన్ని, ఈ చివరి దశని వీడ్కోలుగా, అంటే మీరందరూ బయట ఆ బోర్డు చూసుంటారు, సెలబ్రేటింగ్ హర్ లైఫ్ అని. దానికి ఒక వివరణ మీకు, ప్రేక్షకులకి కూడా, దీన్ని చూసేవారందరికీ కూడా ఇవ్వాలని అనిపించింది. దానిని ఒక సెలబ్రేటింగ్ అని కానీ, ఒక సంతృప్తికరమైన వీడ్కోలుగా కానీ ఎందుకు మేము అలా అనుకున్నాము అని అంటే, మా తల్లిగారు చనిపోయినప్పుడు నేను కానీ, ఇతర మా చెల్లెళ్ళు, ఇతర కుటుంబంలో ఉన్నవారు అందరూ కానీ మొదట ఒక 1-2 అవర్స్ ఆ గ్రీఫ్ తప్పదు అందరికీ. ఆ ఉద్వేగం అది వచ్చి మా తల్లి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది అనే ఒక బాధతోటి. కానీ ఒక 2 గంటల తర్వాత మేమందరం మా తల్లి ఈ జర్నీని, ఈ వీడ్కోల్ని మనం అందరం సంతోషంగా ఆమెని సాగనంపాలి పైలోకాలకి అని మేమందరం అనుకున్నాం. దానికి కారణం ఏంటంటే, మనకి తెలిసిన వాళ్ళల్లో, మనకి తెలిసిన ఎవరైనా సరే తెలిసిన వాళ్ళల్లో ఇటువంటి జీవితం అనుభవించి ఒక సుదీర్ఘమైన 94 సంవత్సరాలు బ్రతికి ఆమె లెగసీ అనగా ఆమె జీవితంలో ఆమె జీవించింది ఒక 1000 చిత్రాలు పైగా నటించిన ఒక స్టాల్వర్ట్, ఆయన నటుడితోటి ఆమె జీవితం సాగించింది. ఆ తర్వాత ఆమె కన్నవారిలో నేను నా గురించి అంతగా